నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో సీజన్ 2 పీపీఎల్ పెగడపల్లి ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఏప్రిల్ 1న ప్రారంభమై ఏప్రిల్ 16న ముగిసింది. ఈ సీజన్ పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో సుమారుగా వివిధ జిల్లాల్లోని 40 జట్లు పాల్గొనగా బుధవారం ఫైనల్ పోర్లో పెగడపల్లి, పెంటకలన్ గ్రామాల టీంలు పోటీ పడగా పెంటకలన్ మొదటి విజేతగా నిలవగా రన్నరప్గా పెగడపల్లి టీం నిలిచింది. ఈ టోర్నమెంట్కి విజేతలకు గంధారి నవితేజ 25,555, రన్నరప్కి ఎస్కే అహ్మద్ దుబాయ్ 12,222 నగదును ఎండి షబీర్ ట్రోఫీని స్పాన్సర్ చేయగా వాటిని ముఖ్య అతిథిగా విచ్చేసిన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తదితర బహుమతులను, క్రీడాకారులకు మెమోటోలను బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత ఆన్లైన్ బారిన పడకుండా ఇలాంటి క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని, ఈ క్రీడల వల్ల శారీరక, మానసిక దారుఢ్యాలను పెంపొందించడమే కాక జీవనశైలికి ఎంతో తోడ్పడతాయని, యువత క్రీడలలోనే కాకుండా విద్యపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని, ఉన్నత విద్యలను అభ్యసించి ఉద్యోగాలలో స్థిరపడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి ఉద్యోగాల కొరకై నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, యువత పెడదారిన పడకుండా ఉద్యోగం చేసుకుని ఒక స్థిర జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం కొరకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, నరేందర్, బోధన్ ఏఎంసీ ఇన్ఛార్జ్ చైర్మన్ చీలశంకర్, బోధన్ మండల తహసీల్దార్ విఠల్, రూరల్ ఎస్ఐ మచ్చిందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రాజారెడ్డి, వీడీసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, గ్రామ పెద్దలు పోతారెడ్డి, సుదర్శన్, కృష్ణారెడ్డి, నారాయణ రెడ్డి, సాయిలు, కోక సాయిలు, నాగరాజు, లింగారెడ్డి, శంకర్, నాగభూషణం, టోర్నమెంట్ నిర్వాహకులు మోహన్, గణేష్, రాజు, సావేందర్, నరేష్, మనోజ్, భరత్, మేడి రవి, కృష్ణ, విజయ్, మజీబ్, దేవరాజు, అనిల్ రెడ్డి, సన్నిత్ రెడ్డి, యోగేష్ ప్రసాద్, శేఖర్, నూర్, సతీష్, బీరుగొండ, రఫీక్, మహేష్, బన్ను, పెగడపల్లి గ్రామ ప్రముఖ నాయకులు, పీపీఎల్ నిర్వాహక కమిటీ సభ్యులు, టోర్నీ విజేతలు, పెంటకలం టీం పులిందర్, రాజు, అశోక్, నరేష్, యోగేష్, మాజీ సర్పంచ్ రమణ, యువత తదితరులు పాల్గొన్నారు. हिंदुत्व शत्रू सदैव हुडकून काढू शोभू पदरी आमच्या निधनकार కాంగ్రెస్ సీనియర్ నాయకులు, శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా అంచెరెడ్డి రాజరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సన్నిత్ రెడ్డి, అనిల్ రెడ్డి అందరూ అన్న ఒక్కొక్కరికి కంగ్రాచులేషన్ పెంటకలన్ టీం వారికి. క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా సహకరించినటువంటి రన్నర్ దాత నవతేజ్ రెడ్డి గారికి, అదేవిధంగా విన్నర్ దాత నవతేజ్ రెడ్డి గారికి, నెక్స్ట్ బౌలర్ రాజు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నిత్యం నడిపించినటువంటి చిన్నరాజు సన్నిత్ రెడ్డి. ప్లేయర్స్ కార్యక్రమంలో ముందుండేటువంటి అదేవిధంగా జనాలు వీటి మందరు ఉండాలి. దయచేసి పెగడపల్లి గ్రామంలో యువకులు ఒక టోర్నమెంట్ చేస్తూ క్రికెట్ అయితే బాగుంటుందని ఎంచుకొని వాళ్ళు కష్టపడి 2 ఎకరాల భూమిని కూడా లీజుకు తీసుకొని అంత డెవలప్ చేసుకొని ఆడినందుకు మీ అందరిని అభినందిస్తా ఉన్నాను. చాలా ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిందన్నారు. ప్రైజ్ ఎవరైతే ప్రోత్సహించిందో వాళ్ళకు కూడా అభినందనలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ యువకులు
నేను ఒక పెద్ద మనిషిగా ఎల్డర్గా మీరు గవర్నమెంట్స్ మీద గేమ్స్ మీద ఎంతైతే ఇంట్రెస్ట్ చూపించుకొని చేస్తా ఉన్నారో రేపు భవిష్యత్తులో మీ ఫ్యూచర్లో మీరు బాగుండడానికి ఎక్కడన్నా మనం చేసే పనులు చదివే దాంట్లో బాగా చదవాలి. జాబులకు ట్రై చేసి ఇప్పుడు రిజర్వేషన్స్ పెరిగినాయి. బీసీలకు ఎస్సీలకు అందరికి రిజర్వేషన్ పెరిగినాయి. మన రేవంత్ రెడ్డి గారు మీ యువకులను దృష్టిలో పెట్టుకొని పెంచారు. అదేవిధంగా జాబ్స్ కూడా ఎవరికి ఇస్తున్నాం? ఇప్పటికి 55,000 జాబ్స్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఈ యువకులకు ఇచ్చారు. కాబట్టి ఈ గవర్నమెంట్స్ చేస్తూ ఎడ్యుకేషన్లో కూడా విద్యలో కూడా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా చదివిన కూడా శ్రద్ధ వహించాలని, రాబోయే రోజుల్లో మా కుటుంబాలను పోషించుకునే విధంగా చేసిన వాడు గొప్పవాడు. ఇప్పుడు రైతులకు ఇప్పుడు సంచులు లేవు అంటారు. రోజు 5 లక్షల సంచులు వస్తా ఉన్నాయి. ఓన్లీ మన డిస్టిక్ ఎన్ని? 5 లక్షలు. ఇక్కడ దండి కొడుతున్నాం. మంచిగా 3 పంటలు ఎక్కడ కూడా కిలో తీయకుండా, రిజెక్ట్ చేయకుండా కమిషనర్ మినిస్టర్తో మాట్లాడినా ఒక 10 రోజులు అయితే ఎక్కువైతాయి. రైస్ మిల్లర్ల గోదాములు ఉన్నాయి. మీరు మా కొన్ని బయటకు పంపిన డిస్ట్రిక్ట్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ మీరేం పండియలే, కానీ మీరు పండించిన వాళ్ళకి ఇబ్బంది కావద్దు అన్న దృష్టితో చేశాం. ఇప్పుడు రైసు మన టైం ఇవ్వాలని జాబ్స్ అప్పుడు పొద్దున వచ్చేది కొందరు జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ చేసినవి కూడా బాగా చెయ్యండి. 10 మందికి కంపెనీలకు ఉపయోగపడేటట్టు ఉండాలని చెప్తూ మరి మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఈ గవర్నమెంట్ ఇచ్చి ఇంతగానో ట్రై చేసి ఇచ్చినందుకు అభినందనలు చెప్తున్నాను. జై హింద్. ఇక్కడ నిర్వహించిన PPL సెకండ్ టోర్నమెంటు గత ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆడుకుంటూ ఫైనల్ చేరుకోవడం జరిగింది. ఫైనల్ మ్యాచ్లో పెంటాకలన్ టీం విజయం సాధించడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఇంకొకటి ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ బాగా కష్టపడ్డారు. ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో పెట్టాలని వాళ్ళు మేము కోరుకుంటున్నాము. స్పెషల్గా ఈ విలేజ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంత పెద్ద గ్రౌండ్ ఇచ్చి యూత్ పిల్లల్ని ఎంకరేజ్ చేసినందుకు. మరియు మేము గెలవగానే వచ్చిన మా గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు వారి చేతుల మీదకి వెళ్ళి బహుమానం తీసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ పెగడపల్లి టీం ప్లస్ విలేజర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.